ముందుగా ఆదివారం నాడు సూర్యుడిని ప్రార్థన చేయడం వల్ల ఈ కాలంలో మనం ముఖ్యంగా చూస్తున్నటువంటి విషయం ఏమిట్రా అంటే ఆదివారం వచ్చిందంటే మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఆదివారం మాంసాహారం తీసుకోవడము అనేటటువంటి విషయం చాలా నిషిద్ధమైన విషయం. స్త్రీ తైల మధుమాంసాని ఏ త్యజంతి రవేర్దినే ఏషః స్వర్గలోకం సగచ్చతి అనేటటువంటి విషయాన్ని శాస్త్రంలో మనకు చెప్పినారు. దీంట్లో ఉన్నటువంటి విషయం అర్థం ఏమిట్రా అంటే స్త్రీ తైల మధు మాంసాని. స్త్రీ ఎవరైతే పురుషుడు తన భార్యతో ఆదివారం నాడు సంగమించకుండా ఉంటాడో, అలాగే తైల స్నానాన్ని చేయకుండా ఉంటాడో, అలాగే మధువు అంటే మద్యాన్ని సేవించకుండా ఉంటాడో, అలాగే మాంసాహారాన్ని తినకుండా ఉంటాడో వారు స్వర్గలోకానికి వెళుతారు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క శ్లోకంలో శాస్త్రంలో చెప్పబడి ఉంది. మనం ఈ కాలంలో చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా సరే ఆదివారం అయ్యిందంటే ఉదయాన్నే మాంసాహారం అమ్మేటటువంటి అంగళ్ళ దగ్గర ఎక్కువగా జనాలు గుమిగూడి ఉంటున్నారు. అదేమిటో ఆదివారం వచ్చిందంటే అదొక ఉద్యమంలాగా ఆ యొక్క అంగళ్ళ దగ్గర జనాలు కనిపిస్తూ ఉన్నారు. అది చాలా తప్పు. మిగతా వారాల్లో అది వారి యొక్క ఇష్టం, వారి యొక్క ఇచ్ఛ, కోరిక. కానీ ఆదివారం తినకుండా ఉండటం వల్ల ఆ యొక్క సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు.